హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్. ఇంటర్వ్యూ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికన్నా ముందుగా మీరు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎలా ఉండాలి అని అంటే, స్టాలిన్ మూవీలో మీరు ఒక 3 మెంబర్స్ హెల్ప్ చేసి ఆ 3 మెంబర్స్ ఇంకొక 3 మెంబర్స్ హెల్ప్ చేయమన్నట్టుగా మీరు నా ఛానల్ని మీరు ఒక 3 మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఇంకా ఆ 3 మెంబర్స్ ఇంకొక 3 మెంబర్స్ సెండ్ చేయని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ టిప్స్ అనేది చెప్తాను. నాకు తెలుసు మీరు అందరు ఇంటర్వ్యూ కోసము ప్రిపేర్ అయి ఉంటారని, అండ్ ఆల్రెడీ ఎన్నో టైమ్స్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారని నాకు తెలుసు. బట్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో, నేను ఏదైతే నేర్చుకున్నానో నా ఇంటర్వ్యూ టైంలో, ఆ నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎలా అంటే, మీకు ఇంటర్వ్యూ అనేది జూమ్ మీటింగ్లో వాళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట. మీరు ఏ ఏజెంట్ అండర్లో వస్తున్నారో వాళ్ళు మీకు అన్ని ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. దాని గురించి నేను చెప్పనవసరం లేదు. బట్ ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళను విష్ చేయండి. ఫస్ట్ వాళ్ళని విష్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అడుగుతారన్నమాట. మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయమని వాళ్ళు అడిగినప్పుడు, ప్లీజ్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మీ ఇంటర్వ్యూ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఎలా అంటే, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి మీ ఫుల్ నేమ్ తోటి మీరు చెప్పడం వల్ల వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఎప్పుడు కానీ ఆల్ఫాబెట్ ఆర్డర్స్ యూజ్ చేయకుండా మీ ఇనిషియల్ అనేది మొత్తం కంప్లీట్గా ఫుల్ నేమ్తో మీరు చెప్పాలన్నమాట. మళ్ళీ తర్వాత మీకు ఎన్ని ఇయర్స్, మీ ఏజ్ ఎంత అనేది కూడా మెన్షన్ చేయాలండి. అండ్ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, సో మీరు ఇండియానా ఇంకా వేరే కంట్రీయా ఏదా అనేది ఏదైతే ఉంటుందో అలా మీ ఇండియా నుండి వస్తున్నారని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పాలి అని అంటే, మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఏ హాస్పిటల్లో వర్క్ చేశారనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ప్రజెంట్ ఏ హాస్పిటల్ చేస్తున్నది కూడా చెప్పాలి. అయితే మీరు ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మీరు కొంచెము అయిపోయింది తర్వాత మీరు ఆగాలి. వాళ్ళకు మీకు అర్థమవుతుంది అనమాట. మీరు చెప్పేది ఏదైతే ఉందో అది క్లియర్గా ఉండాలి సెంటెన్స్ అనేది. అండ్ ఎంత పెద్దగా చెప్పి ఫాస్ట్ చెప్పడం వల్ల కూడా యూజ్ లేదు. క్లియర్గా మంచిగా ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎందుకనంటే, సింగపూర్ వాళ్ళకు ఇంగ్లీష్ అనేది కాదు వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళు సింగ్లీష్ మాట్లాడతారు అన్నమాట. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేది వాళ్ళ దగ్గర ఏం కనిపించదు వాళ్ళ ఇంగ్లీష్లో. బట్ అందుకని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో స్లోగా, నీట్గా, క్లియర్గా మాట్లాడితే వాళ్ళు తొందరగా క్యాప్చర్ చేస్తారనమాట. లేకపోతే వాళ్ళకి అర్థం కాకపోతే మీకు అది ప్రాబ్లం అవ్వచ్చు. అలా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటి అంటే, మీరు ఇంటర్వ్యూ మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఏ వార్డులో వర్క్ చేస్తున్నారో, ఏ వార్డులో వర్క్ చేస్తే, జనరల్ వార్డులో చేస్తున్నారా, ఐసీయూలో చేస్తున్నారా అనేది వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. మీరు దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. దానికోసం మీరు ఒక 2-3 కండిషన్స్ అనేది కొంచెం ఒక ఆలోచించుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఐసీయూలో వర్క్ చేసినప్పుడు మీరు ఎక్కువ కేసెస్ ఏం చూసారని వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. ఐసీయూలో వర్క్ చేసినప్పుడు ఇప్పుడు మీరు సీకేడీ కేసెస్ కానీ, రెస్పిరేటరీ కేసెస్ కానీ, అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కేసెస్ కానీ ఇవన్నీ మీరు చూస్తారు. కాబట్టి అలాంటి కేసెస్ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు అందులో నుండే క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే, ఎన్ని కేసెస్ ఉన్నాయని మీకు తెలవాలి, అండ్ అట్లీస్ట్ ఒక 5-6 కేసెస్ అండ్ నేమ్స్ తెలవాలి. వాటి గురించి కొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుసుకొని ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు అడిగినప్పుడు మీకు మీ నాలెడ్జ్ని వాళ్ళు టెస్ట్ చేస్తారన్నమాట. లేదు వాళ్ళకి అసలు టైమే లేదు, తొందర ఇంటర్వ్యూ కంప్లీట్ చేయాలి అనుకుంటే వాళ్ళు జస్ట్ జనరల్గా అడుగుతారన్నమాట. ఈ పేషెంట్ బీపీ అనేది తక్కువైనప్పుడు ఏం చేయాలి అని, లేకపోతే ఇప్పుడు మన సాచురేషన్ డౌన్ అయిపోతున్నప్పుడు ఏం చేయాలి అని. అది అంత ఈజీగా అడగరు. మీరు ఆర్ఎన్ లెవెల్లో వస్తే ఆర్ఎన్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈఎన్ లెవెల్లో వస్తే ఈఎన్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, హెచ్సిఏ లెవెల్ వస్తే హెచ్సిఏ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. సో అందుకనే మీరు ఏ పోస్ట్లో వస్తున్నారనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ ముందే తెలుస్తుంది కాబట్టి మీరు దేనికోసం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారో అనేది దాన్ని బట్టి మీరు క్వశ్చన్స్ అడుగుతారన్నమాట వాళ్ళు మీకు.
ఇలా నేర్చుకున్న తర్వాత మీరు ఇంకా అది ఏ వార్డులో చేస్తున్నారు ఏంటి అవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు మీకు అడుగుతారు, మీకేమని చెప్పాలనుకుంటున్నారా అన్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే, నేను డాక్టర్ వాళ్ళకు ఇట్లా ప్రొసీజర్స్ కి అసిస్ట్ చేస్తా, నేను బ్లడ్ కూడా తీసుకోగలుగుతాను, అండ్ పేషెంట్లకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తాను, ఇట్లాంటి కొన్ని ప్రొసీజర్స్ ఏవైతే చేస్తారో మీరు అలా అది కూడా మెన్షన్ చేయవచ్చు అన్నమాట. ఇంకా ఏంటి అని అంటే, ఇలా మీ ఇంటర్వ్యూ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటా. ఎందుకని అని అంటే, వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అవుతారు అని మీరు పానిక్ అవ్వకండి. ఫస్ట్ నేను చెప్పేది ఒక్కటే, వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దానికి మీరు క్లియర్ గా ఆన్సర్ చెప్పాలి. మీకు ఏదైతే తెలిసిందో కాదు, వాళ్ళు అడిగింది మీకు చెప్పాలి. అది ఎప్పుడు మీకు అర్థమవుతుంది అని అంటే, వాళ్ళ స్లాంగ్ మీకు అర్థమైనప్పుడు. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే, ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ స్లాంగ్ విన్న కొద్ది మాత్రమే మనకు అర్థమవుతాయి. ఫస్ట్ టైం వినడంతో కొంతమంది తొందర అర్థం చేసుకోలేకపోతారు. దానివల్ల ఇంటర్వ్యూ అనేది క్లియర్ అవ్వదు. మీకు అన్ని తెలిసి కూడా ఎందుకు ఇలా అయ్యాను అన్న బాధపడతారు. కాబట్టి దానికోసం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో అర్థం చేసుకోండి, అండ్ దానికి తగిన సమాధానం ఇవ్వండి. వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు కరెక్ట్ గా మంచిగా వినండి. ఆ టైంలో మీరు ఏమీ భయపడకండి. భయపడితే వాళ్ళ క్వశ్చన్ తొందర మీరు అర్థం చేసుకోలేకపోతారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూ టైంలో ఒక 10 నిమిషాలు మీరు జూమ్ మీటింగ్ లో ముందుగానే ఉండండి. ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ఎందుకనంటే, వాళ్ళు ఒక జూమ్ మీటింగ్ లో ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఒకేసారి ఇంటర్వ్యూ తీసుకుంటారు. డిఫరెంట్ షెడ్యూల్ ఇస్తారు. కాబట్టి దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు ప్రిపేర్ అయి ఉంటే, ప్రిపేర్ అవ్వడం ఎలా అంటే, కొంతమంది ఏంటి అని అంటే ఏజెంట్స్ మీరు యూనిఫామ్ వేసుకోవాలని చెప్తారు, కొంచెం నీట్ గా రెడీ అవ్వాలని చెప్తారు. అవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్ ప్రోటోకాల్ ఒక్కొక్కలా ఉంటది. కాబట్టి మీరు అలానే రెడీ అవ్వాల్సి ఉంటది. అండ్ అలా రెడీ అయిన తర్వాత మీరు కూర్చునే విధానం కరెక్ట్ గా, మీ మొబైల్ అనేది మీ ఐ కాంటాక్ట్ ఐ లెవెల్లో పెట్టుకొని ఉండాలి. మొబైల్ అనేది షేక్ అవ్వకుండా ఉంచుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సౌండ్స్ లేనక ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ లో కూర్చోవండి. ఇది మీరు ఒకవేళ డ్యూటీ చేసే టైంలో ఉంటే ఆ రోజు మీరు ఆఫ్ తీసుకోండి. లేకపోతే ఆ టైం మీరు ఖచ్చితంగా ఒక మంచి అల్లరి ఏది లేకుండా ఒక పీస్ఫుల్ గా ఉన్న ప్లేస్ లో ఖచ్చితంగా కూర్చోవాలి. లేదు అని అంటే ఇవంతా డిస్టర్బెన్స్ వల్ల మీరు క్లియర్ గా వినలేరు. వాళ్ళు ఇచ్చే 2 మినిట్స్ అయినా 3 మినిట్స్ ఇంటర్వ్యూ అయినా మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటి అని అంటే, తొందర పడకండి. ఏదైనా ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు తెలిసినా మీరు తొందర పడకండి. ఫాస్ట్ గా చెప్పడం వల్ల మిస్టేక్స్ అయిపోతాయి. ఆలోచించండి ఫస్ట్, ఇది కరెక్టా రాంగా. ఎలా అడుగుతారు అని అంటే, లాస్ట్ టైం ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, వాళ్ళు ఇప్పుడు మీరు ఇచ్చే ఏదైతే డ్రగ్ ఉందో దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని కొంతమందిని RN వాళ్ళనైతే ఖచ్చితంగా అడుగుతారండి. ఇది మాత్రం నాకు అడిగిన క్వశ్చన్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేనేమని చెప్పాను అంటే, నా ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు ఇప్పుడు CKD కేసెస్ గురించి అడుగుతారు, లేకపోతే ఇట్లా డయాగ్నోసిస్ అడిగినప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఒక క్వశ్చన్, అందులో CKD అంటే ఏంటి అని అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని మనం చెప్పేలాగా. అది కూడా తెలియదని మీరు నన్ను అనుకోవద్దు, అది మీకు తెలుసు. కానీ ఆ టైంకి మీరు ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి. అది అడిగినప్పుడు అది ఏంటిదని కూడా మిమ్మల్ని అడుగుతారు. సో అందుకని మీకు చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు SNB ఎగ్జామ్ కోసము నెక్స్ట్ వీడియో తీస్తాను కన్ఫర్మ్ గా. అందులో మీకు SNB ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక మంచి లాంగ్ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.